ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి నీ చేతి కష్టార్జితము ఆశ్రయించబడాలంటే మనం ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే కీర్తన గ్రంథము 128వ కీర్తన 1వ వచనంలో యెహోవాకు భయపడి ఆయన త్రోవలలో నడుచుకున్న వారందరూ ధన్యులు. ఇక్కడ మనము పైన చూసినట్లయితే నీ చేతి కష్టార్జితం ఆశ్రయించబడాలంటే అని అన్నాడు. మనం ఆశ్రయించబడాలంటే మనం ఏం చేయాలంటే మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవలో నడుచుకున్న వారందరూ దేవుడు ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనకు అర్హత ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఉదాహరణ చూసుకుంటైతే ఎవరైనా ఇతర దేశాలు వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళకి పాస్పోర్ట్ ఉండాలండి. పాస్పోర్ట్ ఉంటేనే విమానం ఎక్కడానికి వీలుంటుంది. వీసా ఉండాలి. ఈ రెండు కలిగిన వారే విదేశాలకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. పాస్పోర్ట్ లేకపోయినా వీసా లేకపోయినా వెళ్ళడానికి లేదు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే దేవుడు కూడా ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఆయన త్రోవల్లో నడుచుకోవాలి. ఆయన బిడ్డలుగా ఉండాలి మనం. అప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా దేవుడు దీవిస్తాడండి. కాబట్టి మనం కీర్తన గ్రంథము 128వ కీర్తన 2వ వచనంలో చూసుకుంటైతే నిశ్చయంగా నీవు నీ చేతి కష్టార్జితం అనుభవించేదవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. దేవుడు వాక్యం నుంచి వాగ్దానం అండి. ఎప్పుడైతే మనం దేవుడు మాటలు వింటామో, ఆయన త్రోవలో నడుచుకుంటామో, ఆయన యందు మనము చెప్పింది చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని దేవుడు దీవిస్తాడు. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే నీవు నీ దేవుడైన యెహోవా మాట విని శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల ఈ ఆశీర్వాదాన్ని నీకు ప్రాప్తించను. చూడండి, ఇక్కడ దేవుడు ఆయన ఆజ్ఞలు మనం పాటించినప్పుడు, ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు, ఆయన చెప్పిన విధంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనం దీవిస్తానండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 8వ వచనంలో చూడండి, నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నాలన్నింటిలోనూ యెహోవా నీకు దీవెనలు కలిగినట్లు ఆజ్ఞాపించును. చూడండి, మనం ఇంతకుముందు ఉదాహరణ చూసుకున్నాము. విమానం విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ కలిగి ఉండాలి, వీసా కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం విదేశాలకు వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మనం ఓటు వేయాలంటే ఓటర్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. అదే ఎన్డీఏ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఓటు వేయడానికి ఈజీగా ఉంటుందండి. అదేవిధంగా దేవుడు కూడా ఆయన బిడ్డలుగా ఉండాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన త్రోవలో మనం నడుచుకుంటే దేవుడు సమృద్ధిగా మనల్ని దేవుడు దీవిస్తాడండి. అదేవిధంగా మనం చూసుకుంటే యోబు గురించి మనం చూసుకుంటాము. యోబు 1వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్టయితే నీవు అతని చేతి పనులను జీవించేదివి, అతని ఆస్తులు భూమిలో విస్తరించను. కాబట్టి మనము ఆయన ఇంకా ముందు ఆ వచనం చూసినట్టయితే దేవుడు యందు భయము భక్తి కలిగిన వాడు యోబు. ఎంతో దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. 1 నుంచి 3 వచనాలు చూసినట్టయితే మనం టైం లేదు కాబట్టి మనం అన్ని చదవట్లేదు. కానీ ఎంతో భయము భక్తి కలిగిన వాడు. ఆయన దేవుడు ఏం చెప్పాడో అది చేస్తాడండి యోబు. అప్పుడు ఆయన చూసినట్టయితే ఆయన చేతి పనులు ఎలా దీవించబడ్డాయని మనం చూసినట్టయితే ఆయన చేతి పనులు దీవించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన భయము భక్తి కలిగి ఉన్నాడు దేవుడు యందు. దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు త్రోవలను నడుచుకుంటున్నాడు. దేవుణ్ణి మనసారా ఆరాధిస్తున్నాడండి ఆయన. అప్పుడు దేవుడు ఆయనని ఆశ్రయించినట్టు మనం చూస్తున్నాము. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 14వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు ఇక్కడ చూసినట్టయితే నీ దేవుడని యెహోవా మీరు చేసే పని అంతటిలో మిమ్మల్ని ఆశ్రయించేలాగా మూడు సంవత్సరాలకు ఒకసారి
ఆ సంవత్సరం మీకు కలిగిన పంటలో 10వ వంతు బయటికి తెచ్చి మీ ఇంట్లో ఇంట్లో ఉంచాలి అంటున్నాడు. దేవుడి వాక్యంలో నుంచి మనం చూసినట్లయితే దేవుడు చెప్పింది మనం కానీ చేస్తే దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడండి. మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 128 కీర్తన 2వ వచనంలో, నిశ్చయంగా నీవు నీ చేతి కష్టాలను అనుభవించదవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగునుగా అంటున్నాడు. ఇదే విధంగా ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 28వ వచనంలో 3 సంవత్సరాలకు ఒకసారి దేవుడు ఒక షరతు పెట్టాడండి. ఆ షరతు ఏంటంటే, ఎవరైతే ఫాస్టర్లు ఉంటారో, ఎవరైతే పరిచారకులుగా ఉంటారో, సంఘ పెద్దలుగా ఉంటారో, ఎవరైతే మన కింద ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి మనసారా సమృద్ధిగా తృప్తిహారా వాళ్ళకి భోజనం పెట్టాలి. భోజనం పెట్టిన తర్వాత దేవుడు మన కష్టార్థం దేవుడు దీవిస్తాడండి. కాబట్టి దేవుడు షరతు పెట్టాడు. ఆ షరతు మనం పాటిస్తే, మనం నడుచుకుంటే దేవుడు తప్పకుండా మనం దీవిస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవ, దయగల నాయన, కనికరంగల దేవ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మీకు స్తోత్రం. ఎవరైతే ఎక్కువ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ దీవించమని యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.